ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఉన్నారు సరే, విన్నారు సరే, మరి చేశారా? చేశారు కానీ అందిన వాళ్ళకి అందరికి అందలేదండి. అందిన వాళ్ళకి అందరి వాళ్ళకి అందల. మాకైతే మా ఆటోళ్ళకి ఏం సహాయం చేసింది లేదు, ఏం లేదు. ఆటోళ్ళకి చేశాడు, అందరికి చేశాడు. వాహన మిత్ర మీకు లేదా? మాకు లేదు. మేము ఇసుకు తోలుకునే వాళ్ళం, ఏదైనా మట్టి కోరిని మట్టి తోలుకు బిల్లు కోరి తోలుకునే వాళ్ళం. మట్టి కోరిలు కూడా లేవు మాకు. బాగా ఇబ్బంది పడిపోయాం, మేము బాగా ఇబ్బంది పడ్డాం. ఉపాధి లేక బాగా ఇబ్బంది పడ్డారు. లోకేష్ గెలవడా? రాడు. షర్మిల కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి మీలాంటి పెద్ద వయస్కులు కాంగ్రెస్ పార్టీ తీవ్ర దోహదం చేసింది చెప్పన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే ఓట్లు వేస్తారా జనాలు? ఇంకా లేవమ్మా, అది తప్పు. ఆమె చేయటం కూడా తప్పు. అది మరి అలా ఆ ప్లాన్ ఎవరు ఇచ్చారేమో కానీ అది మటుకు తప్పు. అది చేయకూడదాం. ఎవరు వచ్చినా కానీ వాలంటీర్ సిస్టము సచివాలయాలు కొనసాగాలని కోరుకుంటారా? కోరుకుంటారు కానీ రేపు టీడీపీ పోతే కోరుకోదు. ఒకరు తీసేస్తారని భయపడుతున్నారు జనం. టీడీపీ వాళ్ళు 161 వస్తే మాకని చెప్పి అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పీకల్లోతుంది ప్రజలందరి చోట. రేపు బ్యాలెట్లో చూపిస్తారు, ఇప్పుడు చూపిరు, మీ కుర్చీలు మడత పెడతారని చెప్పి నారా లోకేష్ అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? కుర్చీ మడత పెడతారంటే ఆయన విజ్ఞత, ఆయన తెలివితే. లోకేష్ గారు ఓడిపోయిన ఈ 5 ఏళ్లలో ఓడిపోయారు కదా 2019 ఎలక్షన్స్లో. ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గం పాలిట ఆయన ఏమేమి మంచి పనులు చేశారు ఒక ముక్కలో చెప్పగలరా? మనం చేస్తుంటే దయచేసి ఆ మాట్లాడమాకండి, ఎందుకంటే నాకేం తెలియదు. ఆయన ఇది చేశాడనే విషయం తెలియదు. ఒక నెట్టుడు బండ్లు ఇస్తున్నారు, అవి కూడా కార్యకర్తలు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ఇస్తున్నారే కానీ, వాళ్ళ కార్యకర్తలు అభిమానం తెచ్చుకుంటున్నారే కానీ ఆయన నాయకుడు ఇచ్చినట్టు ఎవరు వినలేదు, ఎక్కడ వినలేదు ఆ మాట. అంతే. అది పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదన్నా, మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారు? అతను ఒక రాజకీయ పక్షంగా ఒకటిగా ఉంటే అదొక మాట్లాడగా, కాసేపు ప్యాకేజీ కోసం, కాసేపు చంద్రబాబు కోసం పాలన చేస్తే ఎవరు గుర్తించలేరన్న పవన్ కళ్యాణ్. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారు 5 ఏళ్లలో? 100 రూపాయలు సంక్షేమం ఖర్చు పెట్టాడు, ఏరియా రంగాలు ఖర్చు ఏం పెట్టలేదు. సంక్షేమం అయితే చేశారని ఒప్పుకుంటారులే కానీ అభివృద్ధి అయితే చేయలేదంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? పర్వాలేదు, తెలుగుదేశానికి కొద్దిగా సీట్లు వస్తానికి ఓప్స్ ఉంటుంది. గెలుస్తారు ఆయన ఈసారి? గెలుస్తారు. 2 చోట్ల 2 చోట్ల గెలుస్తాడు. ఈసారి అయితే అసెంబ్లీకి వెళ్తారంటారు ఆయన? అసెంబ్లీ పవన్ కళ్యాణ్ పాటు చాలా మంది ఎమ్మెల్యే కూడా వెళ్తుంటారు జనసేన తరఫున. సీటు మరి సీఎం సీటు కూడా కోరుకుంటారా మరి జనసేన కార్యకర్తలు? మరి అది వస్తుందంటారా? అదేం రాదు, 5 సంవత్సరాలు చంద్రబాబు. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఫేవర్ చేసినందుకు? రాష్ట్ర అభివృద్ధిలో అతను తోడ్పడతాడు. అది క్యాబినెట్ మినిస్టర్ తీసుకున్న అతను పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. అది సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఈ పథకాలే మరి గెలిపించగలుగుతాయని చెప్పలేమండి, దాని మీద చెప్పలేము. ఆయన ఎమ్మె వాళ్ళు ఉండారేమో మరి. అది మాకైతే ఇబ్బంది కలిగింది కాబట్టి ఇబ్బంది చెప్పుకుంటున్నాం. అదే అండి. అభివృద్ధి కావాలా, సంక్షేమ పథకాలు కావాలా? అభివృద్ధి కావాలండి, మాకు అభివృద్ధి కావాలి. అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా? అమరావతి కావాలి. షర్మిలక్క గారు వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని. మరేంటి దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటారా మీరు? మరి అంతా ఆపట్టని ఏ పెట్టిన చాలా తెలంగాణ మాట్లాడారు, మరి ఇప్పుడు ఏపీకి వచ్చారు. మరి అది కావాలి. ప్రభావం ఏమైనా చూపించగలుగుతారా? చూపిస్తుంది అనుకుంటున్నాను. ఎవరికి ఎఫెక్ట్ కొట్టిద్ది? జగన్కి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కళ్యాణ్ ఏముంది, టీడీపీలో కలిశాడు, ఇద్దరం కలిసి చేద్దాం, ప్రభుత్వం బాగుండని చేయాలని చేశాడు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనుకుంటున్నారా? సీఎం అంటే నెక్స్ట్ అవుతాడు అనుకుంటున్నాం. పొత్తులో భాగంగా వీళ్ళు గెలిస్తే కనుక సీఎం సీట్ కూడా ఆఫర్ చేస్తారా? మరి అంటే అడుగుతున్నాడు, మరి మంత్రాలు ఏం జరుగుతుందో తెలీదు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు మీ దృష్టిలో పరిణితి చెందిన నాయకుడేనా ఇప్పుడు? మరి నాయకుడే రాజ్యాంగ ప్రాంతం కూడా వచ్చి ఫైట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మనకు ఆయనకి ఏమి తెలియదు. ఏదో ఆ అచ్చలమాల ఎగురు కొట్ట గంతులు ఎత్తాడు సరిపోద్ది. ఇట్టా అంటే కాదు. రాజకీయం ఏమి తెలియదు, ఓవరికి అనుకుంటే అట్లా చెప్పు. అవన్నీ అసలు కానీ మేము లెక్కలను పెట్టుకోలేదయ్యా. అసలు వద్దు ఆయనకి. ఆయన పోయిన తప్ప ఆయనే గెలవాలా, చీటు గెలుచుకోవాలా. ఆయన ఎన్నిసార్లు చేసినా గెలవడం ఏం లాభం? 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా ఆయనకి లేదు. ఆయన అంతా ఏమి లేదమ్మా, వట్టి మాట. పాపం అతన్ని మనం అనకూడదు. ఆయనే పెద్ద రాజకీయ నాయకుడేం కాదు, ఏదో చూద్దాం వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా ఆయన జన్మిచ్చాడు. దత్తపుత్రుడు అంటున్నారు కదా, ఆ దత్తపుత్రుడుగా తింటున్నాడు. సొమ్ము తిని ఆయనే, ఇంకెవరికి స్థానం లేదు. ఆయన సొమ్ము తినేది ఆయనే. ఇతను మటుకు అనవసరంగా బాగుతున్నాడు. వాడు డబ్బు అంతా తినడానికి బాగుతున్నాడు.
వాళ్ళ అట్నే ఉంటే వాడి డబ్బు అంతా ఆయన దగ్గరికి వచ్చేసి ఏం బాధలేదు ఇల్లు తినేస్తారు పాపం లాస్ట్ లొకేషన్ కూడా ఏమి లేకుండా చేస్తారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే ఫ్యాను గాలి వీయడం కాదు కదా, ఫ్యాను ప్రభావం కూడా ఎక్కడ కనిపించకుండా చేస్తానని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అందుకని ఆయన ఆ చీటు కూడా గెలవకుండా పోతున్నారు. వాళ్ళ అదే మన కులపాలు కూడా వేయకుండా అందుకేను ఆ మాటలుగా పోతున్నారు. నాయకుడు కాదా? నాయకుడు ఎట్టవుతాడమ్మా? ఆయన ఎట్ట నాయకుడు? అసలు మ్యాటర్ నాయకుడు ఎట్టవుతాడండి? ఏమి లేదమ్మా, ఆయన గురించి అనవసరం మాకు. అసలు ఆయన గురించి అసలు మేము పట్టించుకోవడం కూడా, ఎందుకంటే ఆయన పెద్ద మాకు రాజకీయ నాయకుడు కాదు, ఏమీ లేదు. దాని గురించి వద్దు. యాక్టర్ని తీసిపారాల్సిన అవసరం లేదు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, వీళ్ళు కూడా సీఎంలుగా చేశారు కదా, జయలలిత గారు. రైట్. ఇప్పుడు అన్నవే ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు దేవుళ్ళు. లోకేష్ గారు కుర్చీ మడత పెడతామని చెప్పి అంటున్నారు. అవన్నీ ఏంటంటే నీళ్ళ మీడియాలో రోజుకు ఒక వార్త రాత ఎన్ని నమ్మరు. సోషల్ మీడియాలో నమ్మకం లేదు 100%, 50%. అది నీళ్ళ మీడియా 100% నమ్మకం లేదు జనాలకి. అది నేను చెప్పేది ఏంటంటే, ఆయన కుర్చీ మడత పెడతామని చెప్పి అంటున్నారు కదా, వైసీపీ వాళ్ళ కుర్చీలన్నీ మడత పెడతారా లేకపోతే వీళ్ళదే మర్చుకుంటారా? వైఎస్పీ కుర్చీలు మడతలు కదా, కుర్చీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏముండవు. ఫ్యాన్లు కుర్చీలన్నీ బయటకు వెళ్తామే. అవన్నీ అట్టా పుట్టా చదువుకొని బయటికి వెళ్ళిపోవడం అంటారు. అది. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పలేను. అసలు ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలని లేదు, చెప్పాలని లేదు. అదే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదమ్మా. పథకాలు వస్తున్నాయి కదా, ఎవరికి ఇస్తున్నాడు పథకాలు? రావట్లేదా పథకాలు? వస్తున్నా, కొంతమంది వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు కదా. అంటే అర్హత ప్రామాణికం అని చెప్పి అన్నారు కదా, కొంతమంది వస్తున్నాయి, కొంతమంది రావు. సో ఇప్పుడు 10 ఏళ్ళు చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. వీళ్ళిద్దరికి 10 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఎవరు డెవలప్మెంట్ ఏది? జగన్ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఏం కావాలి? ఎవరికి కావాలి డబ్బులు? ఆ డబ్బులు ఇస్తానంటేనే కదా అప్పుడు మరి జనాలు ఓట్లు వేసింది. మరి చాట్ల పిచ్చి జనం ఏం తెలుసు, అడుగు తింగింది, దేశం నాశనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని చెప్పి అంటున్నాడు, మరి ఏంది దానికి? తప్పు మాటలే కానీ, పవన్ కళ్యాణ్ అమ్మ వాళ్ళే కానీ మద్దతు అన్నా ఇస్తాడు, కొన్ని ఓట్లు పడతాయి, దానికి కాదంటలా. సీట్ షేరింగ్ ఉంటుందా? కొద్దిగా ఉంటుందిలే కానీ, అంతేగాని సీఎం మాత్రం కళ. వాళ్ళు స్లీవ్స్ మడత పెడతానంటున్నారు, మీరేం చేస్తారు? ఏం మడత పెట్టలేడు. అది సీఎం అనేది అతని జీవితంలో సీఎం అవడమ్మా, అవడం. 30 ఏళ్ళు పరిపాలిస్తా, దానికోసమే రాజకీయం చేస్తా అని చెప్పి అంటున్నాడు ఆయన. పరిపాలన మన అక్కడ ఎవరు రావాలమ్మా, తలకిందలే రారమ్మా. అది నువ్వు చెప్పు, అంతే. రాజధాని అమరావతి, 3 రాజధానులా? ఇప్పుడు కొత్తగా హైదరాబాద్. ఒకటే గది లేదు, 3 రాజధానిగా ఎందుకు పోయాం? ఒకటే గది లేదు కదా, ముందర ఒకటి చేయమని తర్వాత 3 రాజధాని చేయొచ్చు. పోలవరం అసలు ఏమో కూడా కాదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తేనే కడతారు. అదే ఎవడోళ్ళ కాదు. ప్రత్యేక హోదా తీసుకొస్తారా బాబు? ఎవరు ప్రత్యేక హోదా వస్తుందని మేము చెప్పడం. మరి జగన్ ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మరి తీసుకోలేదే. సిద్ధం సభలు పెట్టారు, టీడీపీ వాళ్ళేమో తరలిచ్చారని చెప్పి అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో స్వచ్ఛందంగా తరలి వచ్చారంటున్నారు. యాజ్ ఏ కామన్ పీపుల్గా మీరేమనుకుంటారు? అసలు డబ్బులు ఇంది ఎవడు రాడమ్మా, జగన్కి డబ్బులు ఇంది ఎవడు రాడు. అసలు ఏ పార్టీకి రాడమ్మా డబ్బులు ఇవ్వకపోతే. జగన్ లేదు, టీడీపీ లేదు, బొచ్చు లేదు, పోవడం లేదు, ఏం లేదు. డబ్బులు ఇస్తేనే వస్తారు. ముసలికి పెంచిన ఒక ఏరపచ్చి తప్పులే కానీ ఈ పథకాలన్నీ ఇష్టమ్మా. అంటే నాకు వస్తున్నాయి, నాకు ఇప్పుడు నాకు వస్తున్నాయి. మరి సంవత్సరానికి 10 ఏళ్ళు వస్తున్నాయి. అవి 10 ఏళ్ళు ఈ పని మనం బతుకుతాంగా, ఇస్తే తీసుకుంటాం, ఇకపోతే మనం ఏం తీసుకోంగా. కాయ కష్టం నమ్ముకున్న వాళ్ళు అలాగే బతుకుతారు. కానీ ఒకటి, జగన్ అనేది డెవలప్మెంట్ చేయలేడమ్మా. నువ్వేమన్నా అనుకో, డెవలప్మెంట్ చేయలేదు, అతని వల్ల కాదు.